ఓ పాప లాలి జన్మకి లాలి ప్రేమకి లాలి ఆడన తీయగా ఓ పాప లాలి శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా శంకరా ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాయేటి పూల రాగాలకు ఆమని పాడవే హాయిగా దిల్ దీవానా బిన్ సजना की माने ना ये पगला है समझाने से समझे ना ये पगला है समझाने से समझे ना నిలయమై భక్తి నొసట ముక్తి యోగ మార్గమును తీయలేని సుధాలాప స్వర్గము శంకరాభరణము ఓంకారనాదాను సంధానమౌగానమే శంకరాభరణము రావే కావ్య సుమ బాల జవరాల ప్రియురాల నవభావ రాగమాల అందరికీ నమస్కారం. నేను భాను మేకల. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ తెలుసండి, నేను చాలా మంది పేద కళాకారులని వారికి ఉన్నటువంటి టాలెంట్లను గుర్తించి ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. అంటే ఎంకరేజ్ అంటే ఎక్కడో మారుమూల గ్రామాల్లో పాటలు పాడే వాళ్ళని కావచ్చు, లేదంటే ఫ్లూట్ వాయించే వాళ్ళని కావచ్చు, ఇంకా ఏదన్నా మిమిక్రీ ఇట్లాంటివి వారిలో ఉన్నటువంటి టాలెంట్ని సోషల్ మీడియాలో గుర్తించి మేము చూసి వారితో ఒక ఇంటర్వ్యూ లాంటివి చేస్తాం. అంటే ఇంటర్వ్యూ చేయడం వల్ల ఏంటంటే ఆ ఇంటర్వ్యూలో చాలా మంది చూసి ప్రేక్షకులు వారికి ఏదైనా ఈవెంట్స్ లోనో, లేదంటే బర్త్డే ఫంక్షన్స్, లేదంటే మ్యారేజ్ ఫంక్షన్స్ లోనో, లేదంటే ఇంకా ఇతను బాగా పాడుతున్నారు, లేదంటే బాగా అతనికి టాలెంట్ ఉంది అనేది ఎవరైనా కొంతమంది పెద్దవాళ్ళు కూడా చూస్తే ఆ చూసిన వారు ఎవరు ఎలాంటి అవకాశాలు ఇలాంటి వారికి ఇస్తారు అనేది ఒక చిన్న ప్రయత్నంలో భాగంగా పేద కళాకారులను నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు నేను వైజాగ్ ఎలమంచిలి గ్రామంలో ఉన్నాను. నాతో పాటు సతీష్ గారు ఉన్నారు. ఆయన గొంతు అంటే ఎస్పి బాలు గారు ఆయన చనిపోయారు, మనందరికీ తెలుసు కరోనా టైంలో. బాలు గారి గొంతు, ఆయన మాధుర్యం, ఆయన పాడే విధానం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఎన్నో వేల పాటలు తెలుగు, తమిళ అంటే ఆ భాష ఈ భాష అని కాకుండా ఎన్నో భాషల్లో వేల పాటలు బాలు గారు పాడారు. మరి అలాంటి బాలు గారిని అనుసరిస్తూ ఎస్పి బాలు గారు పాడినటువంటి పాటల మీద అభిమానంతో, ఆయన గొంతు మీద ప్రేమతో ఎలమంచిలి గ్రామంలో ఉన్నటువంటి సతీష్ గారు అదే విధంగా ఆయన మీద అభిమానంతో ఆయన పాడిన పాటల్ని పాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. మరి ఎంతో కాలంగా నేను ఆయన పాటలను గమనిస్తూ అరే చాలా బాగా పాడుతున్నాడు కదా, ఇలాంటి వారిని మనం ఎంకరేజ్ చేయాలి, గుర్తించాలి అని చెప్పి విజయవాడ నుంచి నేను వైజాగ్ వరకు సతీష్ గారి కోసం వచ్చాను. సో ఆయన గొంతు ఎలా ఉంటది, ఆయన పాటలు ఎలా పాడతాడు మీకే తెలుస్తుంది. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ఆయన ఎంతమంది అన్న మీకు పెళ్ళయిందా? పెళ్ళి.
ఎంతమంది పిల్లలు? 2. ఏం పేర్లు వాళ్ళ పేర్లు? ఫస్ట్ పెద్దవాడి పేరు అఖిల్ కుమార్, చిన్నవాడి పేరు చరణ్ కుమార్. ఏం చేస్తుంటారు మీరు ఖాళీ టైంలో? ఖాళీ టైంలో ఈవెంట్స్ అయితే చేస్తుంటామండి. ఓకే. ప్రైవేట్ గా జాబ్ చేస్తాం. ఏం జాబ్ చేస్తారు? ప్రైవేట్ గా సూపర్వైజర్. ఎంత వస్తాయన్నా సూపర్వైజర్ గా? 18,000 వస్తాయి. ఈవెంట్స్ కి వెళ్తే ఎంత వస్తాయి? ఈవెంట్స్ వెళ్తే డిస్టెన్స్ బట్టి 4 రావచ్చు, 5 రావచ్చు. అట్లా ఇస్తారు. ప్రస్తుతానికి లైఫ్ అంతా బాగుందా బాలు గారి దయ వల్ల? ఎందుకు అంటే చాలా మంది కళాకారులు, అంటే చాలా మంది పాటలు పాడే సింగర్స్ ఉన్నారు. బాలు గారు ఉన్నారు, మనో గారు ఉన్నారు, లేదంటే ఇంకా రాజేష్ కృష్ణన్ గారు ఉన్నారు, ఇంకా మగవారిలో చాలా మంది, ఆర్పి పట్నాయక్ గారు ఉన్నారు, కీరవాణి గారు ఉన్నారు. వీళ్ళందరి పాటలు మీద వారి మీద అభిమానం పెంచుకోకుండా ఒక బాలు గారి మీద మీకు అభిమానం ఎలా ఏర్పడింది? నాకు గొంతు అంటే ఆయన పాట అంటే ఇష్టం నాకు బాగా. ఓకే, ఆయన పాట ఫీల్ గానీ ఆయనలో పాడేవాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా ఆయనలో పాడేవాళ్ళు కష్టం కదా, రాలేదు ఎవరికి. నాకు ఆయన ఇన్స్పిరేషన్ బాలు గారు అంటే. ఏదో ఒక పాట పాడండి బాలు గారు పాడింది. హిందీ సాంగ్, హిందీ ఆర్ తెలుగు, తమిళ్ ఏదైనా, అంటే మనకు తెలుగు ప్రేక్షకులు ఎక్కువ కాబట్టి మంచి తెలుగు పాట బాలు గారిది పాడండి. అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమి సోపానము, అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమి సోపానము, సత్వ సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణము, సత్వ సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణము, త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై, త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై, భక్తి నొసట ముక్తి యోగ మార్గమును తీయలేని సుధాలాప స్వర్గము శంకరాభరణము, ఓంకారనాదాలు సంధానమౌగానమే శంకరాభరణము, శంకరాభరణము. ఎక్సలెంట్ అన్న, ఎక్సలెంట్. అసలు మామూలుగా లేదు గొంతు. అంటే బాలుగారు అంటే మిమ్మల్ని చూడకుండా పాట వింటే యాస్టిస్ బాలుగారి లాగే ఉంది, చక్కగా గమ్మకాలు కూడా చాలా. మరి ఎంతకాలం నుంచి మీరు ఈవెంట్స్కి వెళ్తున్నారు? 10 years లో ఎవరు ఎందుకని గుర్తించలేదు? మీరు ఇంత బాగా పాడుతున్నారు కదా, అంటే ఎక్కడ లోపం జరిగింది? తెలియదు సార్. అంటే ఏమన్నా ఈవెంట్స్ అటెండ్ అయ్యేవాడిని, కాంపిటీషన్ కూడా వెళ్ళేవాడిని. బట్ ఏంటంటే ఫోన్ చేస్తానని చెప్పేవారు, ఫోన్ చేసేవారు కాదు, సైలెంట్ అయిపోయారు. అంటే ఇలా పాటలు పాడుతూ ఉన్నప్పుడు మీ గ్రామంలో చాలా మంది ఎలా సపోర్ట్ చేశారు? మీకు బాగా సపోర్ట్ చేస్తారు. నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ముందుగా ఫ్రెండ్ ఉన్నాడు. ఫస్ట్ మా అన్నయ్య, ఆయన లేరు, చనిపోయారు. ప్రసాద్, మా సొంత అన్నయ్య. ఫస్ట్ నుంచి ఆయన భజనలు గది వెళ్ళేవారు, నన్ను తీసుకెళ్ళేవారు కూడా. అక్కడి నుంచి అలా అలవాటైంది. నా పాటలు నేర్పించింది మా అన్నయ్య. తర్వాత నా ఫ్రెండ్ వెంకటేష్, ఆయన కీబోర్డ్ ప్లేయర్, కూడా ఒక ఆర్టిస్ట్ ఉంది, అని నేర్పించేవాడు నా ఫ్రెండ్. నెక్స్ట్ సంగీతం నేర్చుకున్నాను. అమ్మగారి పేరు సావిత్రి గారు. చాలా మంది ఎంకరేజ్ చేసేవారు. తర్వాత మనకి ఫోటో ఇచ్చిన కూడా ఎస్పీబీ ఫ్యాన్స్ అసోసియేషన్ విశాఖపట్నం, అద్దంకి శ్రీనివాస్ గారు, వాసు అన్నని, నెక్స్ట్ వెంకీ అన్న, రమేష్ అని చాలా మంది ఉన్నారు ఫ్యాన్స్. వాళ్ళంతా నన్ను సోషల్ మీడియాలో చూసి నన్ను వాళ్ళ దగ్గర తీసుకెళ్లి సన్మానం చేసి నాకు చాలా ఆదరణగా పిలుస్తూ ఉన్నారు. నేను ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, మహేష్ కూడా నా వీడియోస్ చూస్తూ ఉంటాడంట. మీ బ్రదర్ అవుతాడా మహేష్? బ్రదర్. చాలా మంచి వ్యక్తి, చాలా. ఎందుకంటే మీ గురించి అన్నయ్య వెనకబడిపోయి ఉన్నాడన్న, చాలా మంచి టాలెంట్ ఉంది. మరి ఎవరు ఎందుకు గుర్తించట్లేదో నాకు తెలియదు. మీరు కొంచెం పెద్ద పెద్ద వాళ్ళతో ఇంటర్వ్యూస్ చేశారన్న, మీలాంటి వాళ్ళన్నా గుర్తిస్తే అవకాశాలు వస్తాయన్న. అవకాశాలు వస్తే ఆయన కుటుంబం, ఆయన చక్కగా బాగుంటాడన్న, మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుందని మహేష్ చాలా చెప్పారు. చాలా ఎంకరేజ్ చేస్తారండి, చాలా చెప్పారు. చాలా నాతో కూడా, లేదు బ్రదర్ తప్పకుండా మేము ఎంకరేజ్ చేస్తాం కళాకారులని, అందులో డౌటే లేదని చెప్పి ఇంత దూరం రావడానికి. సో మహేష్ గారికి కూడా నా తరఫు నుంచి ధన్యవాదాలు తమ్ముడు నీకు. రైట్ అన్న, ఇప్పుడు ఒక పాట పాడారు, మంచి మెలోడీ సాంగ్ పాడు బాలు గారిది.
రావే కావ్య సుమ బాల జవరాల ప్రియురాల నవభావ రాగమాల రావే కావ్య సుమ బాల ఊహకు అందని నీ అందం కని ఊగిపోయేనే నాడందం ఊహకు అందని నీ అందం కని ఊగిపోయేనే నాడందం మానసమేనే దేవివి నీవే నీ దయ నాపై రానివే రావే కావ్య సుమ బాల. మామూలుగా లేదు అసలు. ఫస్ట్ బాలు గారు పాడిన ఫస్ట్ శ్రీ మర్యాద రమణ యాస్టీజ్ గా గమకాలు ఆ గొంతు కూడా ఎక్కబట్టేసామన్నా అసలు. అంటే మీ ఒరిజినల్ గొంతే అదే లేకపోతే అనుకరిస్తున్నారా మీరు? నాకు ఒరిజినల్ గొంతు మీ గొంతే అది. అంటే ఆయన్ని చూసి ఫాలో అయ్యి గొంతు కూడా మీకు అట్లా వచ్చేసింది. ఇంకొక మెలోడీ పాడండి. ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాయేటి పూల రాగాలకు పూసేటి పూల గంధాలకు మంచు తాకి కోయిలా మౌనమైన వేళలా ఆమని పాడవి హాయిగా మూగవై పోకు ఈ వేళ. ఎక్సలెంట్. చాలా బాగుంది. ఈవెంట్స్కి వెళ్తున్నప్పుడు అక్కడ మీరు పాటలు పాడుతున్నప్పుడు మీ పాటలు చూసిన వాళ్ళు చాలా మంది బాలుగారు లాగా అచ్చం దింపేస్తున్నారని కాంప్లిమెంట్ ఇచ్చారు. చాలా కాంప్లిమెంట్స్. అలా మీకు నచ్చిన కాంప్లిమెంట్ ఏంటి చెప్పండి? బాగా మనసుకి హ్యాపీగా అనిపించినటువంటి కాంప్లిమెంట్. అంటే లేదు, నీ పాడేటప్పుడు అది లిప్ సింగ్ చేస్తున్నావు, నువ్వు పాడడం లేదు. ఓహో, అంటే కొన్నిసార్లు అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఏదో లిప్ సింగ్ చేస్తున్నానంటే మరి గొంతు యాస్టీజ్ ఉంది కదా, ఎక్కడ గమకాల్లో మిస్ అవ్వట్లేదు, సాకిల్లో మిస్ అవ్వట్లేదు, యాస్టీజ్ గొంతు అలాగే ఉంది హై పిచ్ లేపేటప్పుడు కూడా. సో ఆ ఫీల్ ఎవరికైనా అట్లా అనిపిస్తుంది, ఏదో ఊరికే నోరు ఇట్లా పెదేలు కదిలిస్తున్నాడేమో అని చెప్పి. బాగా అంటే ఇప్పుడు 10 ఏళ్ల నుంచి పాటలు పాడుతూ ఉన్నారు కదా, బాగా అవమానం ఎప్పుడు ఎదురైంది మీకు? అంటే అవమానం అంటే మనసుకి చాలా ఫీల్ అయ్యి, అరే నేను ఇంత పాడుతున్నా నాకు అవకాశాలు రావట్లేదనో, లేకపోతే గుర్తింపు రావట్లేదనో, లేకపోతే నేను ఇక్కడే ఈ గ్రామంలోనే ఉండిపోతున్నానో, ఇట్లాంటి ఏదో ఉంటాయి కదా మీకు బాధ అనిపించింది? ఉంటుందండి అది. కానీ అది అవమానం అనేది నాకు ఎక్కడ జరగలేదు, అవమానాలు ఏం లేవు. అందరూ ఎక్కడే స్టేజ్కి వెళ్ళినా కూడా నన్ను మెచ్చుకునేవాళ్ళు. సేమ్ యాస్టీజ్ గా వాయిస్ అలా ఉంది బాలు గారు అని చెప్పేసి అనేవాళ్ళు. అవమానం ఏం లేదు. కాకపోతే నేను పరిచయం కాలేదు, ఇండస్ట్రీకి పరిచయం బాధ అంతే. అంతకంటే ఇంకేం లేదు. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఆర్పి పట్నాయక్ గారికి ఫార్వర్డ్ చేస్తాను నేను. అవకాశం ఇస్తారనేది పక్కన పెడితే ఆయన నెంబర్ ఉంది, ఓకే, మీ లింక్ ఊరికి అట్లా ఆర్పి పట్నాయక్ గారికి పెట్టేస్తా, చూస్తాడు. ఇంకా కొంతమంది సింగర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఈ లింక్ ఫార్వర్డ్ చేస్తా, చూద్దాం ఒక చిన్న ప్రయత్నం. ఇప్పుడు అవకాశాలు ఎట్లా నుంచి ఎట్లా వస్తాయో తెలియదు కదా, ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ. అవును సార్, ఫస్ట్. డెఫినెట్లీ ఒక 4-5 ఇంటర్వ్యూలు మీకు మళ్ళీ అవుతాయి నా ఇంటర్వ్యూ తర్వాత. ఆటోమేటిక్ గా ఇట్లా ఇంటర్వ్యూస్ ఇవ్వటం వల్ల, పాడటం వల్ల, ఇంకా జనాలు చూడటం వల్ల మీకు అవకాశాలు తప్పకుండా వస్తాయని నాకైతే అనిపిస్తుంది. కాదు మీరు ఇక్కడే ఉంటే అవదు, హైదరాబాద్ రావాలి. తప్పకుండా. రైట్, ఇంకొక మంచి పాట పాడండి. హిందీ సాంగ్. హిందీ. दिल दीवाना बिन सजना की माने ना, ये पगला है समझाने से समझे ना, ये पगला है समझाने से समझे ना.
ఎక్సలెంట్ అన్న, ఎక్సలెంట్. అసలు ఇంకా పాటలు ఇంకా పాడించాలని ఉంది నాకు. ఒక మంచి తెలుగు పాట బాలు గారిది మెలోడీ, నీకు ఇష్టమైన పాట. ఓ పాపాలాలి జన్మకి లాలి ప్రేమకి లాలి ఆడనా తీయగా. ఓ పాపాలాలి జన్మకి లాలి ప్రేమకి లాలి ఆడనా. ఓ పాపాలాలి నా జోలలా లీలగా తాకాలని గాలినే కోరనా జాలిగా. నీ సవ్వడే సన్నగా ఉండాలని కోరనా గుండెనే కోరిక. కలలారని పసిపాప తలవాల్చిన ఒడిలో తడి నీడలు పడనీకి ఈ దేవత గుడిలో చిరుచే పలకను పాపలకిది నా మనవి. ఓ పాపాలాలి జన్మకి లాలి ప్రేమకి లాలి ఆడనా తీయగా. ఓ పాపాలాలి. ఎక్సలెంట్. చాలా బాగా పాడుతున్నారు అన్న, మీరు చాలా బాగా పాడుతున్నారు. యాస్టీజ్ గా బాలు గారి గొంతుని దింపేస్తున్నారు. అంటే బాలు గారిలో లేని లోటు మీ పాటలు ఇంకా ప్రజల్లోకి వెళ్తే ఆయన లోటు, ఎందుకంటే చాలా మంది పాడుతూ ఉంటారు కానీ బాలు గారు లాగా అందరూ పాడలేరు. ఆయన సాటి లేదు ఇంకంతే. సో మీరు పాడుతున్నారు, మీరు పాడుతుంటే నాకు ఆయనే గుర్తొస్తున్నారు యాస్టీజ్ గా నాకు. అంటే ఏదో పాడతారులే అందరూ బాలు గారి మీద ప్రేమతో అభిమానంతో అని అనుకుంటాం, కానీ నేనైతే అలానే అనుకున్నా. కానీ మీ లైవ్ లో మీ పాటలు చూస్తే చాలా బాగా పాడుతున్నారు. థ్యాంక్ యూ సార్. డెఫినెట్లీ మీకు అవకాశాలు రావాలి. మరి ఎంతకాలం ఎందుకు వెనకబడి ఉన్నారో మరి నాకు అర్థం కాలేదు. ఎక్కడ జరుగుతుంది మిస్టేక్? సింగర్స్ ఎక్కువ అయిపోయారు. ఫస్ట్ సింగర్స్ ఎక్కువ ప్లేస్ అదే ఒక ప్లేస్, దాంట్లో ఎక్కువ సింగర్స్ ఎక్కువ ఉన్నారు. కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. కాంపిటీషన్ ఎక్కువ. రాజకీయాల గురించి మీకు తెలియదే ఉంది, సింగర్స్ లోనే రాజకీయాలు చెప్పడానికి. ఇప్పుడు ఈవెంట్స్ వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఈవెంట్ కండక్ట్ చేసేవాళ్ళు గెస్ట్లుగా కూడా కొంతమంది సీనియర్ గాయకుల్ని లేదంటే కొంత పేరు పొందిన గాయకుల్ని పిలుస్తారు కదా గెస్ట్లుగా. అలా ఎవరు వచ్చారు సినిమా సంబంధించి మీరు వెళ్ళిన ఇన్ని షోస్ లో? లేదు సార్, ఎవరు రాలేదు. అంతా ఇక లోకల్ లీడర్స్ సినీ ఫీల్డ్ సంబంధించిన దగ్గర పాడలేదు. ఎవరు వాళ్ళ దగ్గర పాడలేదు. అవకాశం రాలేదు, నాకు అవకాశం రాలేదు. మీ అమ్మగారి పేరు ఏంటన్నా? మా అమ్మగారి పేరు గుర్రమ్మ. అంటే ఏ క్యాస్ట్ మీరు? మాది ఎస్సీఎంఎల్. అంటే ఎస్సీ మాల. అంటే కులం కూడా కొంత ఇబ్బంది అయింది అనుకోవచ్చా? లేదు, క్యాస్ట్ లేదు సార్. వాళ్ళకి ఉంటుంది తప్ప అసలు క్యాస్ట్ నే పట్టించుకోను నేను. మీరు పట్టించుకోరు, కరెక్టే. అంటే ఇప్పుడు పాలిటిక్స్ అనేవి ఏ ఫీల్డ్ లో అయినా ఉంటాయి, అది మీడియా రంగం అయినా, రాజకీయాలు అంటేనే ఎక్కడైనా జరుగుతుంది. మీ ఊర్లో అయినా సరే ఎక్కడైనా ఉంటాయి. సో ఇలా మీకు మంచి పేరు వస్తుందేమో అని, లేకపోతే నువ్వు ఈ కులం అని చెప్పి ఏదన్నా వెనక్కి తొక్కేసే ప్రయత్నం చేశారా అని అడిగి అంతే. అంటే మరి వాళ్ళు ఏమనుకున్నారు నాకు తెలియదు కదా. వాళ్ళు ఏమనుకుంటారు, కంపల్సరీ ఉండొచ్చు అని అన్ని పట్టించుకోండి. ఇప్పుడు ఎలా ఉందన్నా ఈవెంట్స్ కి వెళ్తున్న తర్వాత మీ ఫైనాన్షియల్ గా అంతా ఓకే? ప్రాబ్లం లేదు, ఇబ్బంది ఏమి లేదు. అంతా హ్యాపీగా. ఇప్పుడు మీరు ఈవెంట్స్ కి వెళ్తున్నారు, పాడుతున్నారు, ఇంట్లోనే మ్యూజిక్ పెట్టుకొని ట్రాక్స్ మీద పాడుతున్నారు కదా. వీడియో ఎవరు తెస్తారు? బాబు. మీకు ఏం పేరు? చరణ్. మీ అమ్మగారు కానీ ఇలా తిరుగు పొరుగు వారు ఏంద్రాబా పద్దాక రోజు మాకు ఈ గోల, ఈ పాటల గోల ఏందని ఎవరు అన్నారా? వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా పాడరు అని పాడడానికి వచ్చి వింటూ ఉంటారు. ఈ గ్రామంలో ఏదన్నా మీటింగ్స్ లేకపోతే ఏదన్నా మంచి పెళ్లి జరిగినప్పుడు, ఏదన్నా ఇంకేదన్నా హ్యాపీగా ఉన్న ఫంక్షన్స్ జరిగినప్పుడు మిమ్మల్ని పిలుస్తారా పాడటానికి? తప్పకుండా పిలుస్తారు. వెళ్తారా?
ఈ గ్రామంలో మీ పాటలకి బాగా ఆకర్షితులై బాగా పాడుతున్నారని ఎవరైనా సన్మానం చేశారా? సన్మానం చేశారు. సన్మానం చేశారు. ఎస్పీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అద్దంకి వాసు గారు సన్మానం చేశారు. ఇప్పటి వరకు ఎంతమంది సన్మానం చేస్తుంటారు నీకు? ఫస్ట్ 2 మొన్న 14th రాజమండ్రిలో అయింది. రాజమండ్రి ఆనంద్ గారు, ఏఎస్ ఆనంద్ గారు అని అక్కడ చేశారు. నెక్స్ట్ వాసు గారు చేశారు. అంటే ఈ ఇంటర్వ్యూలో ఒక ప్రామిస్ చేస్తున్నాను నీకు. చెప్పండి. ఏంటంటే మీలాంటి కళాకారులు ఈ వైజాగ్ ఈ మారుమూల గ్రామంలో ఉన్నటువంటి యలమంచి గ్రామంలో ఉండిపోకూడదు. డెఫినెట్గా మీరు కనుక హైదరాబాద్ వస్తే ఏదైనా మన టాలెంట్ అవ్వచ్చు, మనలో ఉన్న ప్రతిభ, కళ అవ్వచ్చు, అది త్రూ మీడియా ద్వారానే బయటకు వెళ్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా అంత యాక్టివ్గా ఉన్నా కూడా మీడియా ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇవ్వటం వల్ల కూడా ఒక్కొక్క ఛానల్కి సబ్స్క్రైబర్స్ ఉంటారు, వ్యూవర్షిప్ ఉంటుంది, చూస్తారు ఎక్కువ. సో నా సైడ్ నుంచి నీకు నేను చేసే హెల్ప్ ఏంటంటే, నేను అవకాశాలు ఇప్పించలేను కానీ మీడియా ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ అయితే ఇప్పిస్తారు. అది ఒక 4 ఛానల్ అవ్వచ్చు, 5 ఛానల్ అవ్వచ్చు, ఇంకెక్కువే అవ్వచ్చు. ఆ 5 ఛానల్స్ లో కనబడుతున్న వల్ల అరే ఎవరో బాగా పాడుతున్నాడు, కొత్తగా భలే పాడుతున్నాడు బాలు గారు లాగానే మీకే ఇప్పుడు నా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకే కాల్స్ వస్తాయి, మాకు కూడా ఇంటర్వ్యూ కావాలి సార్ అని ఆటోమేటిక్. ఎందుకంటే మనం అందరినీ మీలాంటి కళాకారులను ఎంకరేజ్ చేస్తాం, సోషల్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తూ ఉంటాం. గతంలో కూడా కాకినాడ నుంచి నానోజీ అని ఒక కుర్రాడు ఫ్లూట్, అతను కూడా సోషల్ మీడియాలో పెడుతూ ఉంటాడు, మీరు ఎట్లయితే పాడి పెడతారో చూసి అతను కూడా పిలిచి ఇంటర్వ్యూ చేశాను. తను కూడా ఇట్లాగే హైదరాబాద్ వచ్చాయి బ్రదర్, మీకు ఇంకా అవకాశాలు బాగుంటాయని చెప్పాను. తన ఆర్థిక పరిస్థితుల వల్ల మరి రాలేకపోయాడు. సో మీరు అంతా బాగుంది అంటున్నారు కాబట్టి ఒక జీతంతో ఉన్నారు, ఈవెంట్స్ కూడా హైదరాబాద్ వస్తే తప్పకుండా మీకు డెఫినెట్లీ ఒక 4-5 మీడియా ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ పెట్టిస్తే ఆటోమేటిక్ గా ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు, మీకు అవకాశాలు వస్తాయి, మీరు మీ కుటుంబాన్ని ఇంకా చక్కగా రన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక పాట ఫైనల్ గా ప్రేక్షకుల కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని అభిమానించే చాలా మందికి ఒక మంచి పాటతో ఆయన అంకితం, ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకుంటూ అంకితం చేయండి. శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా శంకరా గానమే నీవని ప్రాణమే నీదని గానమే రాగమని మౌనమి చక్షణ గానమి లక్షణ రాగమే యోగమని ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని. ఎక్సలెంట్. మామూలుగా లేదు. ఎన్నిసార్లు కలిసి ఉంటావు బాలు గారిని? 1 time సార్. ఎప్పుడు కలిసారు? 2006. అప్పుడేనా? అదేనా? సో చూపించా. 2006 లోనా? ఎక్కడ కలిసారు? హుడా చిల్డ్రన్ పార్క్, వైజాగ్. ఎన్ని సంవత్సరాల కిందట ఇది? 2006. 2006. ఓహో, అప్పటి నుంచే మీరు ఆయన అభిమాని. ఓహో, ఏం మాట్లాడారు ఆ రోజు ఆయనతో? ఏమన్నా మాట్లాడడానికి బ్లెస్సింగ్ తీసుకున్నాను, ఆయన టచ్ చేశాను, అండ్ బ్లెస్సింగ్ చాలు కదా ఈ ఒక్క ఫోటో జీవితానికి. ఓకే, చూడలేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు దగ్గరికి వెళ్ళి. ఒకసారి మీ అమ్మగారిని పిలవండి. అమ్మా, ఏం పేరు నీ పేరు? గుర్రమ్మ అండి. గుర్రమ్మ, ఎంత నీ వయసు? 60 అండి. 60.
మీ అబ్బాయి పాటలు బాగా పాడుతున్నాడు, చూస్తున్నావా? చూస్తున్నాను సార్. చూస్తున్నావా? ఎలా అనిపిస్తుంది నీకు? సంతోషంగా ఉందా? సంతోషంగా ఉంది. అంటే ఎందుకురా మనకెందుకురా ఈ పాటలు, ఇదంతా పని చేసుకోవచ్చు కానీ చెప్పలేదు మీరు? నేను చెప్పనండి, పాటల్లోనే ఎదుగుతాడండి. పాటల్లోనే నమ్మకం ఉందా? ఉందండి, నమ్మకం ఉంది సార్. నమ్మకం ఉంది. మరి నీ ఆశీర్వాదాలు ఇస్తున్నావు మీ అబ్బాయికి? అవునండి. ఎంతమంది కొడుకులు నీకు? ఇద్దరండి. ఈయన పెద్ద అబ్బాయా? చిన్న అబ్బాయి అండి. ఈయన చిన్న అబ్బాయి. పెద్ద అబ్బాయి చనిపోయాడు. అదే ఇందాక చెప్పారు. ఇక ఉన్నది ఒక్క అబ్బాయి. ఒక్క అబ్బాయి. మరి మీ అబ్బాయి ఎదుగుతాడు, మంచిగా పాటలు పాడతాడు, ఒక మంచి పేరు తెచ్చుకుంటాడని నమ్మకం ఉందా? నమ్మకం ఉందండి, ఎప్పటి నుంచో నమ్మకం అండి. నమ్మకం ఉంది. ఇలా ఎవరైనా టీవీ వాళ్ళు వచ్చి ఇట్లా మీ అబ్బాయితో ఎవరన్నా తీసుకున్నారా, షూట్ చేసుకున్నారా? ఇంకా లేదండి, వాళ్ళు మీరే వచ్చారు. నేనే వచ్చా. సంతోషంగా ఉందా మరి? సంతోషంగా ఉంది. మరి మీ అబ్బాయితో హైదరాబాద్ వస్తావా? వస్తాను సార్. వస్తావా? ఆరోగ్యం అంతా బాగానే ఉందా? బాగానే ఉంది సార్. బాగానే ఉంది. మీ ఫేస్ కూడా చక్కగా కలకలాడుతుంది. అంటే మేము వచ్చామనే, టీవీ వాళ్ళు వచ్చామనే. మరి అండి, అంతేనా? ఏమన్నా చెప్తావా ప్రేక్షకులకి కానీ ప్రజలకి మీ అబ్బాయి గురించి? నేను చెప్పలేనండి. పాటలు పాడతాడు కదా బాగా? పాటలు పాడతాడు, బాగా పాడతాడండి. ఎప్పటి నుంచో ఇందులోనే. మా పెద్ద అబ్బాయి కూడా పాటలు పాడేవాడు. పాటలు పాడేవాడు. అదిగో. ఏం పేరు మీ అబ్బాయి పేరు? ఆ అబ్బాయి పేరు అండి ప్రసాద్. 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 ఎట్లా చనిపోయాడు ఆయన? నేనండి. హెల్త్ బాగా. ఏమని చెప్తావా మీ ఊరు నుంచి మీ అబ్బాయి గురించి? పాటలు బాగా పాడుతున్నాడు కదా, ప్రజలకి ఈ టీవీ చాలా మంది చూస్తారు కదా, నేను చెప్తావా ఎంకరేజ్ చేయమని, లేకపోతే మీ అబ్బాయిని? అవునండి, చెప్తానండి. చెప్పండి. అదే పాటలు బాగా పాడతాడు, ముందుకు రావాలా, బాగా పేరు తెచ్చుకోవాలా అనేసి నేను చెప్తున్నానండి. అంతే. అందరూ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయండి. మా అబ్బాయి గురించి మీరు అందరూ సపోర్ట్ చేయాలని, అది సంతోషం అండి. తప్పకుండా వస్తుంది, మంచి పేరు వస్తుంది మీ అబ్బాయికి, డెఫినెట్లీ వస్తుంది. మీరందరూ ఉంటే పేరు రాపడం ఏముందండి? వస్తుంది. డెఫినెట్లీ వస్తుంది. అప్పుడు నువ్వు ఇంటికి పిలిచి మంచి బిర్యానీ నాటుకోడి వండి పెట్టాలి. అమ్మో, మీ తర్వాతనండి అన్ని పెడతాను సార్. తప్పకుండా మళ్ళీ వస్తాం మీ ఇంటికి. మీ అబ్బాయి మంచి ఓకే, మీ అబ్బాయిని ఎలా పంపించాలో అలా పంపించిన తర్వాత వస్తా, డెఫినెట్లీ వస్తా. మీరు రావాలనే కదండి కోరిక. వస్తా. సరే. సరేనా? ఇది ఒక పేద కళాకారుడు, వైజాగ్ పక్కన యలమంచిలి అనే ఊరిలో మారుమూల గ్రామం ఇది. ఈ గ్రామంలో పుట్టాడు చక్కగా. వాళ్ళ అన్నయ్య కూడా పాటలు పాడుతూ ఉంటాడు. వాళ్ళ అన్నయ్య చనిపోయాడు. అన్న సతీష్ గారు చక్కగా పాడుతున్నాడు. చూశారు కదా, బాలు గారే వచ్చి పాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇది నేను అంటమే కాదు, మీరే అంటారు కామెంట్ రూపంలో, మీరే చెప్పేస్తారు యాస్టీజ్ గా బాలు గారు పాడుతున్నారని చెప్పి. సో ఆయన తల్లి చాలా పేదవారు. ఇలాంటి వారిని మనం ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి పాటలు పాడేటువంటి టాలెంట్ కలిగినటువంటి ప్రతి ఒక్కరిని మనం ఎంకరేజ్ చేయాలి. మనంగా ఎవరు ఎంకరేజ్ చేస్తామండి చెప్పండి? మీ అందరికీ తెలుసు గతంలో మనం ఎలాంటి కార్యక్రమాలు చేసామో, ఇలాంటి టాలెంట్ కలిగిన వాళ్ళని ఎలా బయటకు తెస్తున్నామో మీ అందరికీ తెలుసు. ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత తప్పకుండా ఎవరైనా సతీష్ గారికి ఈవెంట్స్ రూపంలోనూ లేదంటే ఏదో ఒక రూపంలో ఆయనకు అవకాశాలు ఇవ్వాలనుకుంటే ఆయన నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను. మీరు అవకాశాలు ఇవ్వచ్చు. ఏదైనా ఈవెంట్స్ కానీ, ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ కానీ, ఇంకేదైనా చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఇలాంటి వారికి అవకాశాలు ఇస్తే వారికి ఉన్నటువంటి టాలెంట్ ఇంకా బయటికి ప్రజలకి, తెలుగు ప్రజలకి ఇంకా ఎక్కువ చూపించుకుంటారు. అవకాశాలు కూడా ఎటు నుంచి ఎటు వస్తాయో తెలియదు కదా, అదృష్టం ఉంటే. సో చాలా బాగా పాడుతున్నాడు. యాస్టీజ్ గా బాలు గారు ఎక్కడైతే హై పిచ్ తో పాడతారు, ఎక్కడ లో పిచ్ తో పాడతారు, ఎక్కడ గమకాలు రాగాలు ఎట్లా తీస్తారో కూడా ఇంత మిస్టేక్ కూడా లేకుండా చక్కగా పాడుతున్నాడు. ఇలాంటి వారిని మనం ఎంకరేజ్ చేద్దాం తప్పకుండా. నాకు తెలుసు మీరు అందరూ ఎంకరేజ్ చేస్తారని. అన్నా, నీవేం చెప్తావు ఫైనల్ గా ప్రజలకి నీ టాలెంట్ గురించి, నిన్ను ఎంకరేజ్ చేస్తున్న దాని గురించి, ఇంకా ఎంకరేజ్ చేయడం గురించి? టాలెంట్ ఫస్ట్ సాంగ్స్ అనేవి ముందు ప్రాక్టీస్ ఎక్కువ కావాలి, ప్రాక్టీస్ కావాలి. సాంగ్స్ రావచ్చు పోవచ్చు, అది పక్కన పెడితే నిరంతరం మనం అలా శ్రమిస్తూనే ఉండాలి. ఎప్పటికైనా సరే వచ్చి తీరుతుంది. అది నా నమ్మకం ఉంది. అంతే. ప్రజలకి ఇంకా వ్యూవర్స్
వ్యూవర్స్ కి ప్రజలే దేవుళ్ళు కదా. ఎందుకంటే మనం ఇంటర్వ్యూ చేయటం, మీరు పాడటం, యూట్యూబ్ లో పెట్టేయటం అంతే. కానీ మనకు అవకాశాలు ఇవ్వాలన్నా అది ప్రజల చేతిలోనే ఉంటది. ప్రజల రూపంలో ఎవరైనా ఉండొచ్చు, డైరెక్టర్లు ఉండొచ్చు, ప్రొడ్యూసర్స్ ఉండొచ్చు, లేదంటే సింగర్స్ కూడా చూడొచ్చు. ఇప్పుడు అంతా యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి అందరూ. సో నీ టాలెంట్ గురించి, నీ ఎంకరేజ్మెంట్ గురించి ఏం చెప్తావు? నన్ననే కాదు, బాగా పాడే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. రైట్. నన్ననే కాదు, బాగా పాడే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మాకు మీ సపోర్ట్ కావాలి కంపల్సరీ. అంతే. రైట్. థ్యాంక్ యూ మిత్రులారా. చాలా మంచిగా వచ్చింది ఇంటర్వ్యూ, చాలా చక్కగా జరిగింది. అన్న, నేను ప్రామిస్ చేసిన విధంగా నీకు మరొక 4-5 ఛానల్స్ లో నేను ఇంటర్వ్యూస్ పెట్టిస్తాను. మీడియా మిత్రులు చాలా మంది మన వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు. మీలాంటి పేద కళాకారులకు ఎంకరేజ్ చేయడంలో మన వాళ్ళు ఎప్పుడు ముందుంటారు. తప్పకుండా నువ్వే చెప్తావు, నీకు కూడా ఎలాంటి అవకాశాలు వస్తాయో నాకైతే ఏదో నమ్మకం కలుగుతుంది. నీకు మంచి అవకాశాలు వస్తాయి అని, ఎందుకంటే నీ గొంతు చూసిన తర్వాత. సరే చూద్దాం, నమ్మకం ఉంచు, చక్కగా అదే ధైర్యంతో కాన్ఫిడెంట్ గా ఉండు. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అమ్మా. నీకు మళ్ళా వస్తాను, నాటుకోడి పెట్టాలి, నాటుకోడి బిర్యానీ. ఓకేనా? మీ అబ్బాయి చక్కగా మంచి పేరు వస్తుంది. ఇప్పటికీ కారణం మహేష్ అన్న. మహేష్ అన్నకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే మహేష్ ఈ రోజు నేను ఇక్కడ రావడానికి కూడా కారణం, చాలా ఎంకరేజ్ చేస్తున్నాడు సతీష్ గారిని. నాతో కూడా అన్న ఎట్లయినా పాపం చాలా కష్టపడుతున్నాడని, ఈ రకంగా చాలా మంచి మాటలు చెప్పాడు. ఫోన్ చేస్తూనే ఉంటారు, ఫోన్ చేస్తూనే ఉంటారు, బాగా ఎంకరేజ్ చేస్తారు. మీరంటే చాలా అభిమానం చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన మాటల్లోనే అర్థమైంది నాకు మీ మీద. సో మీ ఇద్దరు బంధం ఇలాగే అన్నదమ్ముల్లాగా. రాజమండ్రి వెళ్ళినప్పుడు భీమవరం నుంచి ప్రత్యేకంగా వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చారు నా ఈవెంట్ చూడడానికి. చాలా గ్రేట్. మీరు చక్కగా ఇలాగే కలిసి ఉండాలి, ఎటువంటి గొడవలు లేకుండా చక్కగా అన్నదమ్ముల్లా కలుసుకుని ఆయనకు నువ్వు సపోర్ట్, నీకు ఆయన సపోర్ట్ కొనేటట్టు ఉంటామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అన్న నెంబర్ కావాలంటే నన్ను అడగండి, నేను డిస్ప్లే చేస్తాను. పర్సనల్ గా వాట్సాప్ చేయండి, నేను కూడా ఆయన ఇస్తాను. తప్పకుండా మన సైడ్ నుంచి ఆయనకు ఒక ఈవెంట్ అయినా ఇవ్వాలి. ఓకేనా? మన సైడ్ నుంచి అంటే నా సైడ్ నుంచి మీ అందరూ ఉన్నారన్న నమ్మకంతో ఆయనకు ఒక ఈవెంట్ అయినా మనం ఇవ్వాలి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.